హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోని నందినగర్లో నీరు రావడం లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గత 20 రోజుల నుంచి మంచినీరు రావట్లేదంటూ తట్టికానా జలమండలి కార్యాలయాన్ని కాలనీ వాసులు ముట్టడించారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. వాటర్ ట్యాంకర్లు ఉన్న తమకు పంపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. మీ దగ్గర నుంచి వాటర్ సప్లై ఏదైతే పోతుందో ఇక్కడ నుంచి తట్టికానా నుంచి కిందికి మొత్తం ఇది నల్లు వస్తలేదు సార్. 2 వారాలు అయిపోయింది. అట్లా 2 నెలల నుంచి బాధ పెడుతున్నాడు. ఎండాకాలం ఉన్నప్పటి నుంచి నీళ్ళు వస్తలేవు. ఇవ్వాలంటారు, రేపు అంటారు, సాయంత్రం అంటారు, రాత్రికి అంటారు. ఆ నీళ్ళు వస్తలేవు. మొన్న ఏమో ఏర్పడ్డది అన్నారు. ట్యాంకర్లు ఏమో పోతూనే ఉన్నాయి, నల్లలేమో వస్తలేవు. మేము పొద్దున్న 7 గంటలకు వచ్చినాము. ఇప్పుడు వరకు ఇక్కడ ఎవరు వచ్చేటోళ్ళు లేరు, ఎవరు సమాధానం కూడా చెప్పేవాళ్ళు లేరు. నీళ్లు ఉంటే మేము ఎందుకు వస్తాం సార్ ఇక్కడ దాకా? ఇప్పుడు సార్ ట్యాంకర్లు నిండుతున్నాయి, పోవద్దని మేము ఇక్కడ అడ్డంగా నిలబడ్డాం. అందు గురించే మేము ఎప్పుడు వచ్చాము. ట్యాంకర్లు నిండుతున్నాయి, నల్లలేమో వస్తలేవు. ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎవరు లేని ట్యాంకర్లు ఏమో పోతూనే ఉన్నాయి సార్. ఎవరు లేరు, ట్యాంకర్లు పోతూనే ఉన్నాయి. ట్యాంకర్లు పోకుండా అడ్డం వేసాము. ఇప్పుడు అడ్డం కట్టలేసి ఇక్కడ కూర్చున్నాము. పొద్దున్న నుంచి 7 గంటల నుంచి వచ్చి కూర్చున్నాము. కానీ సార్ మాకు నీళ్ళు వస్తలేవు సార్. పోలీస్ స్టేషన్ లో పెట్టని మళ్ళీ నీళ్ళు లేకుంటే ఏం చేయాలి సార్? మేము నీళ్ళు లేకుంటే ఏం చేయాలి? లెవెల్ లేదంటారు కదా, ఇగో ట్యాంకర్లు మాత్రం పంపిస్తున్నారు. మరి లెవెల్ ఎట్లా ఉంటది? లెవెల్ లేదంటారు, మరి ట్యాంకర్లు ఎట్లా నిండుతున్నాయి? అమ్ముకోవడానికి అయితే ఉన్నాయి ట్యాంకర్లు, వాటర్ మాకు మాత్రం లేవు. ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది, మాకు అసలు ఒక చుక్క నీళ్ళు లేవు. నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం, మరి వాడుకోవడానికి ఎట్లా వాడుకుంటాం? హైదరాబాద్ లో ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం నేను ప్రతిరోజు తిరుగుతున్నాను. ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్ ఇదే బాధ. దాదాపు 2 నెలల నుంచి వాటర్ సరిగా వేయట్లేదు. ఏదైనా సరే ఒక గవర్నమెంట్ సమ్మర్ వస్తుందంటే ముందు ప్రికాషన్స్ గా అధికారులను పిలిపించుకొని ఎక్కడ వాల్స్ ఖరాబ్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు అయినా ముందు ప్రికాషన్ తీసుకొని జియో ఇష్యూ చేసేసి కొత్త వాల్స్ చేయడం కానీ లేకపోతే పైప్ క్లీన్ చేయడం కానీ ఇక్కడ వాటర్ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మున్సిపల్ శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి ఉండి ఒక ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యండి, కనీసం అట్లీస్ట్ హోంశాఖ మంత్రి ఫెయిల్ అయ్యండి, మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అవుతారా? కనీసం ఒక కామన్ సెన్స్ లేదా? 2.5 సంవత్సరం నుంచి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క చుక్క కూడా ఇబ్బంది కాలేదు. హైదరాబాద్ ప్రజలలో, స్లమ్లలో కానీ లేదా బస్తీలలో కానీ కాలనీలు కానీ ఎప్పుడైనా సార్ ముందుగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ సమ్మర్ రాగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా అధికారులు అప్రమత్తం అయ్యేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం అస్తవ్యస్తమైంది వ్యవస్థలన్నీ.